తెలంగాణ సాంప్రదాయం ముట్టిపడేలా గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. బోనాల పండుగను కాకతీయుల కాలం నుంచి జరుపుతున్నారన్నారు. నిజాం కాలంలో కూడా ఈ అమ్మవార్లను కొలిచేవారని మంత్రి కొండ సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే పండుగకు ప్రజలందరూ సహకరించాలని, మంచి వర్షాలు కురిసి పంటలు చక్కగా పండాలని కోరుకుంటున్నారని మంత్రి పొన్నం అన్నారు. గోల్కొండ బోనాల సందర్భంగా వి హనుమంతరావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సంవత్సరం బోనాలకు 30 కోట్లు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బోనాలు తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన శక్తి ఆరాధన ఉత్సవాల్లో ఒకటి. ఈ ఉత్సవం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఆలయం సుమారు 900 నుంచి 1000 సంవత్సరాల నాటి కాకతీయుల కాలానికి చెందినదిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. మరి గోల్కొండలో అమ్మవారిని గ్రామ దేవతగా, రక్షక దేవతగా భావించి దశాబ్దాలుగా పూజ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ బోనాల పండుగకు అనంగానే మరి మనకు బడ్జెట్ లోనే 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా అదనంగా కూడా వారు కొంత డబ్బు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి చిన్న చిన్న దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం మేము ప్రభుత్వం నుంచి మరి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పండుగను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మనము 2 సమ్మక్క జాతరలు కూడా ఎంత బాగా చేసుకున్నాము. 2 సరస్వతి పుష్కరాలు చేసుకున్నాము. రేపు గోదావరి పుష్కరాలు చేసుకోబోతున్నాము. మరి ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఈ రోజు టెంపుల్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం ప్రారంభమయ్యే బోనాలు నెల రోజుల పాటుగా 21 నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, 22 నాడు పల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం తోటి, ఆగస్టు 2 నాడు ఉజ్జయిని మహంకాళి శివవాహిని, అదేవిధంగా ఆగస్టు 9 నాడు లాల్ తర్వాత ఈ విధంగా అఖండ మాదల అనేకంగా దాదాపు ప్రభుత్వ సహకారం పొందేటువంటి 3400 దేవాలయాలతో పాటుగా ఇతర అనేక దేవాలయాల్లో మొత్తం ప్రజలందరూ కూడా సర్వేజన సుఖినోభవ, అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని జరిగే ఈ పూజల్లో హైదరాబాద్ ప్రజలు మెహమాని నవాజీ మే కమి నయ్యి అనజైతే అన్నట్టుగా తెలంగాణ నుంచి ఈ బోనాలను చూసి వచ్చే ప్రజలకు అన్ని రకాలుగా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, ఇతర ఇబ్బందులున్నా ఈ పండుగ గోల్కొండ బోనాలు మొదలైన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి స్త్రీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 20 కోట్లు ఇచ్చారు. కానీ రోజు రోజు జనం పెరిగిపోతుంది, దేవుని మీద భక్తి పెరిగిపోతుంది, అమ్మవారి మీద భక్తి పెరిగిపోతుంది, జనం పెరుగుతుంది. మా ఎండోమెంట్ మినిస్టర్ కు, అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ కు వచ్చే సంవత్సరం 30 కోట్లు ఇప్పియాలరా బాబు, 30 కోట్లు. ఎందుకంటే గోదావరి నది నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రీడిజైన్ పేరుతో 24,000 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టును సక్రమంగా నిర్మించలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి సాధ్యమైనంత మేరకు గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొని వచ్చి అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి పంట పొలాల సమస్య, రైతుల ఆశలు నెరవేర్చడం కోసం మా ప్రయత్నం అంతా వీడిగా చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా జరిగిన పనిని కంటిన్యూ చేస్తూ తొందరగా దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ we try to complete this project. This is what we want to do to the people.
బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ పేరిట రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం 1505 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు పనులను 24,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని చెప్పారు. గోదావరి నది జలాలు వచ్చే పుష్కరాలకు పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చే బాధ్యత తమదని చెప్పారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టు అంచనాలు పెంచారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నవారు 1,80,000 కోట్లు ఖర్చు చేసి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఏదైనా సరే ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా చాలా షోపుటప్గా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖను నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేసజల్లకు పోకుండా పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు 3 పర్యాయాల్లో ఒక్క సీటు కంటే ఎక్కువ కట్టబెట్టలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని కొల్లగొడితే వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇక రైతులకు సరైన సమయంలో సాగునీరు అందించాలనేదే తమ తపన అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాని ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పైన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక మాటల గారడి ఎలా చేయాలో బీఆర్ఎస్ వాళ్లకు తెలిసినట్టు ఎవరికి తెలియదని సిటైల్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని తెలిపారు. దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేసి పేదో నడ్డి విరిచి ఆ డబ్బుతో ఈ రోజు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రక్రియ పెట్టుకున్నారు. చాలా విషయాల్లో మాట్లాడుతున్నాం మేము కూడా. వాళ్ళు పింక్ మీడియాని నమ్ముకొని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అబద్ధం 100 సార్లు చెప్తే 101 నిజమవుతుందనే మాట వాళ్ళకు బాగా అంటుపెట్టుకున్నట్టుంది. నోరు తెరిస్తే అబద్ధం, ప్రతి విషయంలో అబద్ధం. కాళేశ్వరం విషయంలో అబద్ధం, తుమ్మిడిహట్టి నుంచి తీసుకోకుండా ఎందుకు తీసుకున్నామంటే అబద్ధం. 9.5 సంవత్సరాలు మహిళా సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతున్నట్టు తెలిపారు. స్థానికంగా లభించే వాటితో ఆదాయం పొందాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి జీవనోపాధిలో భాగంగా సెర్చ్ అండ్ హంబుల్ బీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మక్క సారక్క మండల సమాఖ్య పరిధిలోని వెలుగురేఖ గ్రామ సంఘాల మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఎక్కడో కాడ ఏదో ఒక రూపంలో మరి మనకు దొరికే అవకాశాలను బట్టి ఉపాధి కల్పించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 5 లక్షలున్న లోను అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చే లోను ఇప్పుడు 10 లక్షల వరకు కూడా మనము లోన్స్ బ్యాంక్ లింకేజ్ పెంచడం జరిగింది. దాని నుంచి ఇట్లాంటివన్నీ కూడా మీకు అవకాశాలు కల్పిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. మనకు ముఖ్యంగా ఊర్లలో దొరికే వాటినే మనము ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయడానికి. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి ఆరోపణలు నిజమైతే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ. గౌడ్ గారు
వాళ్ళ సిస్టర్ కొడుకుని స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళినప్పుడు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా, అట్లాంటిది కంటెంట్ ఉంటుందా, వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బరి తెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు. కల్వా సురాహు ఫతేహ్ చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమన్నారు. సోకాల్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజం అంతా ముక్తఖండంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లకు న్యాయం, భరత్కు ఇంకో న్యాయమా? ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్క. హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మజ్లిస్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతో ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతాన్ని. సైదాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఉగ్రవాద ఆలోచనలతో స్కూల్, కాలేజీలు, మాల్ హిందూ సముదాయాలపై ఈ విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. కలెక్టర్, విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలి, స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలో సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదువు చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కోతలు, వాతలు తప్ప ఏమీ మిగలలేదని ఆయన విమర్శించారు. తెలంగాణకు సరిపడా విద్యుత్ సామర్థ్యం ఉండి కూడా ప్రభుత్వం ఉత్పత్తి చేయలేకపోతుందని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకపోగా ఇప్పుడు భూములపై ట్యాక్స్ వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తొలుత మున్సిపల్, ఆపై ఎంపీటీసీ,
తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూలై 27 నుంచి 45 రోజులు డోర్ టు డోర్ ప్రచారం చేపట్టాలని పార్టీ క్యాడర్కి ఇప్పటికే టీడీపీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జగన్నాథ రథం ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆశీనులై రథాన్ని తాడుతో లాగారు. భక్తి శ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు. ఎక్కడో ఒరిస్సాలో జరిగే జగన్నాథ రథయాత్ర తరహాలో అమరావతిలో కూడా రథయాత్ర నిర్వహించడం అందరి అదృష్టమన్నారు. అలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో కూడా నిర్వహించాలని శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పథకం వర్తించనుంది. పథకానికి 10,120 కోట్లకు పైగా చెల్లింపునకు ఏపీ విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ నెల 22న తల్లుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. మాజీ సీఎం జగన్ వైజాగ్ పర్యటనపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. పరామర్శకు వచ్చినప్పుడు జేజేలు ఎందుకు అంటూ వైసీపీపై మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఎథిక్స్ పాటించాలని హోంమంత్రి అనిత సూచించారు. ఏదో రాజకీయం చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు, నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను, వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది, అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి. ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలంటో నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో ఇలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పని, ఇక నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరు అడిగిన ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడ వదలలేదు. అంటే ఈ రోజు వచ్చేసి ఏదో రాజకీయం చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఇమీడియట్గా రెస్పాండ్. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగిరిపల్లి, తుక్కులూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే CBG ప్లాంట్ల వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఇక ప్లాంట్ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక ప్రజలు వద్దనుకుంటే ఈ పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 20 టన్నుల యూనిట్ గ్యాస్ ఉత్పత్తికి దాదాపు 700 ఎకరాల భూమి కావాలి. దాన్ని కూడా ఏదో 800 ఎకరాల ప్రభుత్వం నాకు ఇచ్చేసిందని చెప్పేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 1 ఎకరం కూడా ఇవ్వలేదండి. నేను రైతుల దగ్గర నుంచే సేకరించాలి, కౌలుకో లేకపోతే వారికి పంట మీరే పండించి మాకేమన్నా అని చెప్పేసి పండించాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాస్ ద్వారా ఎటువంటి చెడు రసాయన గ్యాస్లు ఇక్కడ కూడా ఉత్పత్తి కావని చెప్పేసి నేను మనవి చేస్తాను. అందుకని ఇక్కడ ఇదే ప్రచారం చేస్తాను. ఎందుకంటే వైసీపీ గొడ్డలి పార్టీ ఏదైతే ఉందో అన్నిటిని నరికేస్తమే, ప్రజలకి మేలు ఏది జరిగినా కూడా దాన్ని నరకటమే ఉద్దేశంగా రౌడీల్ని, క్రిమినల్స్ని, దొంగల్ని ప్రోత్సహించే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దాంట్లో భాగంగా వాళ్ళకి నేను ప్రచారం చేస్తాను ఉద్దేశంతో ఈ ప్రాంత రైతులు కూడా కొంతమందిని రిలయన్స్ ప్రారంభించిన యూనిట్స్ కూడా తీసుకెళ్ళాను. నేను ఏదో వాసన వస్తుంది.
2027 జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం 100 మందికి పైగా వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. గడ్డల నిర్మాణంలో కూడా కొందరు పనిచేస్తున్నారని చెప్పారు. 2 నెలల భూసేకరణ సమస్య పూర్తి చేస్తామన్నారు. గ్రావెల్ కొరత కారణంగా నంది వెలుగు బ్రిడ్జి నిర్మాణం పనులు మందగించాయని అన్నారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబిని ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పెమ్మసాని పరిశీలించారు. మొదలుపెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 years లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదైంది. ముద్రగడకు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా పోలీసులను అంబటి రాంబాబు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ముందే ఉద్దేశపూర్వకంగా తమను తోసేశారని పోలీసులకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో అంబటి రాంబాబు అతని అనుచరులపై BNS 132 సెక్షన్ కింద FIR నమోదు చేశారు. కాళేశ్వరం బ్యారేజీ అంశంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రాజెక్టు అంశంపై హైకోర్టులో లాయర్లు పిల్ దాఖలు చేశారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం NDSAకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల భద్రతపై వివరణ ఇవ్వాలని కోరింది. కన్నెపల్లి, సుందిల్ల పంప్ హౌస్ల రక్షణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా మరమ్మతులు చేపట్టలేదని లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథుడి రథయాత్రలో మొదలు కాగానే గర్భగుడి వైపు ఒక్కసారిగా భక్తులు తోసుకొచ్చారు. దీంతో బారికేడ్ కూలిపోయింది. భక్తులు ఒకరిపై మరొకరు పడడంతో ఒకరు మృతి చెందారు. 120 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు. అది కాస్త తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో మరో 80 మందికి పైగా గాయాలయ్యాయి. పూరిలోని మారిచికొండ కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన తాళ్ల బారికేడ్ కూలిపోవడం, భక్తులు పట్టుతప్పి కింద పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. సుమారు 40 నుంచి 50 మంది ఒకే చోట పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. వారిలో 4-5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్పందించి సుమారు 20 మందిని రక్షించి అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించమని చికిత్స పొందుతూ ఒక వృద్ధుడు మరణించినట్లు తెలుస్తుంది. భారీ జనసందోహం, కుండపోత వర్షం కారణంగా ఊపిరాడక ఇతర గాయాలతో సుమారు 200 మంది భక్తులు పూరిలోని ఆసుపత్రిలో తాత్కాలిక వైద్య శిబిరాల్లో చేరినట్లు సమాచారం. అయితే ఆ మరణాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.